ఇవాళ పత్రికల్లో వచ్చిన ఒక ప్రధానమైన వార్త. ఇది మన అందరి జీవితాలపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చూపించింది. ఇవాళ మనము కరెంటు, నీళ్ళు ఎంత అవసరమో, ఎంత అనివార్యమో కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా అంతే అనివార్యం. ఒక పూట భోజనం లేకున్నా ఆగగలమేమో గానీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ లేకుంటే ఆగే పరిస్థితి లేదు. ఇంతటి కీలకమైన అంశానికి సంబంధించిన ఒక డెవలప్‌మెంట్ ఉన్నది. అది పార్లమెంట్‌లో, లోక్సభలో టెలికాం బిల్లు 2023ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వివరాలేమిటి? ఆ బిల్లులో ఏమున్నాయి? అందులో దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఇతర అంశాలేమిటో చూద్దాం ఒకసారి. ఇందులో అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నీ కేంద్రం నియంత్రణలోకి, వేలం లేకుండానే గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రంల కేటాయింపు, ట్రాయ్ పరిధి వెలుపలకు ఓటీటీ యాప్లు. లోక్సభలో టెలికాం బిల్లు 2023 ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, ప్రజా ప్రయోజనాలను భంగం ఏర్పడినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవలన్నింటినీ తాత్కాలికంగా తన నియంత్రణ నిర్వహణలోకి తీసుకునే అధికారం కేంద్ర సర్కారుకు లభించనుంది. గ్లోబల్ శాటిలైట్ సర్వీసెస్ కంపెనీలకు స్పెక్ట్రం వేలం లేకుండానే పాలనా అనుమతుల ద్వారానే కేటాయించే విధానం రానుంది. వీటితో పాటు పలు కొత్త నిబంధనలను, జరిమానాలను, శిక్షలను ప్రతిపాదిస్తున్న టెలికాం బిల్ 2023ను ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటు భద్రతపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగిస్తుండగానే ఈ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో ఏమేమి ఉన్నాయి? ఈ బిల్లులో కనుక ఈ బిల్లు ద్రవ్య బిల్లుగా చూపుతూ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిందని, దీన్ని తాము ఒప్పుకునేది లేనే లేదని బీఎస్పీ ఎంపీ రితీష్ పాండే అభ్యంతరం చెప్పారు. సరే, అభ్యంతరాలు ఎట్లా ఉన్నా సరే అది పార్లమెంటరీ కమిటీకి పరిశీలనకు పంపాలని అనేది డిమాండ్ చేసిండు. లోక్సభలోకి ఆ బిల్లు వచ్చేసింది. ఈ బిల్లులో ఏముంది అని అంటే, ఈ బిల్లులో ఉన్న అంశాలు టెలికాం బిల్లు 2023లో ఉన్న వాటిల్లో నెంబర్ 1, శాంతి భద్రతలకు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులు ఎదురయ్యాయని భావించినప్పుడు టెలికాం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి, నిర్వహణలోకి తీసుకోవచ్చు. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశాలను రహస్యంగా వినవచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు లభిస్తాయి. పైన పేర్కొన్న పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్రం నేరుగా లేదా కేంద్రం తరపున రాష్ట్ర ప్రభుత్వము లేదా ప్రత్యేక అధికారికి టెలికాం సర్వీసులను లేదా టెలికాం నెట్వర్క్ను తన నియంత్రణలోకి తీసుకునే అధికారం దఖలు పడుతుంది. ఎవరైనా అనధికార టెలికాం నెట్వర్క్ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తెలిస్తే ప్రభుత్వం లేదా ప్రభుత్వ నియమిత వ్యక్తి ఏ భవనాన్ని అయినా, విమానము, నౌకలు సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయవచ్చు, స్వాధీనం కూడా చేసుకోవచ్చని బిల్లులో ఉన్నది. బిల్లులో ఉన్న మరొక అంశం, వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రంలను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికాం సేవల సంస్థలైన జియో, వొడాఫోన్, ఐడియా అభ్యర్థనలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రంలను కేటాయించేలా బిల్లులో ప్రతిపాదించింది. పాలనా అనుమతుల ప్రకారము స్పెక్ట్రం కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర ప్రాంతాలకు టెలికాం సేవలందించే సంస్థలు, మొబైల్ శాటిలైట్ సర్వీసెస్, వీశాట్, విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్వర్కులు, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు కాల్స్ చేసుకోవడానికి వీలు కల్పించే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్ట నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించనున్నారు. బిల్లులోని ప్రతిపాదనల ప్రకారము ఓటీటీ, ఓవర్ ద టాప్ యాప్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ పరిధిలో ఉండబోవని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఉన్న మరొక ముఖ్య విషయం ఏమిటంటే, అనధికార ఫోన్ ట్యాపింగ్లకు 3 ఏళ్ల జైలు, 20 కోట్ల జరిమానా. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది
2 కోట్లు, అనధికారిక ఫోన్ ట్యాపింగ్లకు 3 ఏళ్ల జైలు, 2 కోట్ల జరిమానా. అక్రమంగా అనుమతులు లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్కు పాల్పడిన భారీ జరిమానాతో పాటు కఠిన శిక్ష విధించే నిబంధనలను టెలికాం బిల్లు 2023లో చేర్చారు. దేశ ప్రయోజనాలకు మిత్రదేశాలతో ఉన్న సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికాం సేవలను దుర్వినియోగపరిచిన నేరంగా పరిగణిస్తారు. దోషులకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 2 కోట్ల వరకు జరిమానా. నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికాం సేవలను అందించిన సంస్థలకు దండన తప్పదు. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా, రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడిన శిక్షకు, జరిమానాలకు అర్హులవుతారు. టెలికాం నెట్వర్క్లకు, టెలికాం మౌలిక సదుపాయాలకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే వారికి 50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. 2023 టెలికాం బిల్లులో ఉన్న ప్రధానమైన అంశాలు ఇవి. ఎందుకంటే టెలికాం బిల్ 2023 ఇక ఆమోదం పొందితే గనక అమల్లోకి రావడమే తర్వాయి.